నీతిగా నిజాయితీగా నమ్మకంగా ప్రశ్నలు చెప్తాను అనేటువంటి వాగ్దానం నాకు ఇస్తేనే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా 100% నీతిగా. మీకై మీరు జనసేనకు వెళ్ళారా, లేకపోతే మిగతా వాళ్ళు చెప్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు నాతో కలిసి పనిచేయండి అని చెప్పి పిలిస్తే వెళ్ళారా? ఆయన పిలుపు మేరకు కాదు, నా ఇంట్రెస్ట్తో వెళ్ళాను. ఆ స్పీచెస్ అవన్నీ విని చాలా జెన్యున్గా ఉన్నారు. ఈయన వెళ్ళిన తర్వాత అక్కడ పార్టీ ఫంక్షనింగ్ స్టైల్ కానీ, ఆయన చుట్టూ ఉన్న కోటరీ కానీ, వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు పెట్టుకుని ఈయన సమాజంలో అనుకున్న మార్పులు తీసుకురాగలరు. జనసేనలో 20 నెలలు పనిచేసిన తర్వాత బయటికి వచ్చేసారు కదా, మాట్లాడే మాటలే కనిపిస్తాయి మనకు, లేకపోతే ఆయన చెప్పే విషయాలే వినిపిస్తూ ఉంటాయి మనకు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం నచ్చలేదు మీకు పవన్ కళ్యాణ్లో? 2019లో బీజేపీని తిట్టకుండా తిట్టారు. ఓకే, అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బహుశా బహుళార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వెళ్తున్నారేమో. బట్ ఏంటంటే మీరు చెప్పిన అవినీతి లేని రాజకీయాలు, ఓకే, మత ప్రస్తావన లేని రాజకీయాలు ఎలా సాధ్యం అసలు? ఒక పక్కేమో అవినీతిలో కూరుకుపోయిన టీడీపీతో పొత్తున్నారు, ఇంకో పక్క పార్టీకి ఏ నష్టం వచ్చేలా ప్రవర్తించకపోతే అకారణంగా ఎందుకు బయటకు పంపించేస్తారు? ఎందుకని జనసేన నుంచి జేడి లక్ష్మీనారాయణ గారు బయటకు వచ్చేసారు? ఎవరైనా సరే భయపడుతూ ఉండాలి. అక్కడ జేడి లక్ష్మీనారాయణ గారిని జనసేన నుంచి బయట గెంటేశారా, లేకపోతే ఈయనే నచ్చక వచ్చేసారా? పార్టీ పనితీరు విధానం ఇది కాదు కదా. ఇలా అయితే మనం ఎలా మనం అనుకున్న భావాలను ఎగ్జిక్యూట్ చేయగలము? జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడాలి అంటే వేరే ఇంకెవరికో కాల్ చేస్తే తప్పితే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు అనే వెయిట్ చేయించి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయించుకుంటారు. ఇంత పెద్ద మనిషిని కూడా ఇది మేము ఇంతసేపు వెయిట్ చేయించగలిగాము. అవినీతి లేకుండా రాజకీయం నడుపుతా అని చెప్పారు, రూపాయి పంచకుండా నేను రాజకీయం చేస్తా అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు 2019 ఎన్నికల్లో క్యాంపెయిన్లో భాగంగా లోకేష్ అవినీతి గురించి బహిరంగంగానే చెప్పారు. కరెన్సీ నోటు అంటుకోకుండా, బిర్యానీ మద్యం వాసన లేకుండా రాజకీయాలు సాధ్యమేనంటారు. అది జై భారత్ నేషనల్ పార్టీ చేసి చూపిస్తుంది. మా అధ్యక్షులు వారి ఆ పర్టికులర్ కాల్ని యాక్సెప్ట్ చేసి 2,80,000 మంది ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా, లిక్కర్ తీసుకోకుండా. మీలాగే మిగతా నేతలు కూడా నేను రూపాయి పంచలేదు, డబ్బు పంచలేదని చెప్తారు. సిబిఐకి జేడీగా పనిచేసినప్పుడు లక్ష్మీనారాయణ గారికి క్రౌడ్ ఫుల్ యాన్యువల్ బుక్ ఫేర్ జరుగుతుంది విజయవాడలో. వెళ్తే ప్రవచనాలు ఇచ్చే ఒక వ్యక్తి ఉన్నారు డయాస్ మీద, ఒక రిటైర్డ్ జడ్జి ఉన్నారు. అయిన తర్వాత పైన వెళ్ళి వాళ్ళని కలిసి కిందికి వచ్చారు. అక్కడ ఆ క్రౌడ్ మొత్తం వాళ్ళందరినీ వదిలేసి మా అధ్యక్షులు గారు చుట్టూ నిలబడిపోయారు. జబర్దస్త్ ఆర్టిస్ట్ లో వచ్చినా కూడా చాలా మంది పడతారు. చిరంజీవి ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి అతను సివిల్స్ రాసి సమాజానికి ఖచ్చితంగా సేవ చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాడు. నిర్ణయం తీసుకొని అక్కడే ఆగిపోలేదు, సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యాడు. కానీ ఎక్కడ మనసు మారిందో తెలియదు, కానీ రాజకీయాల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలి అనుకున్నాడు. ఓ రాజకీయ పార్టీలో కొంతకాలం ఉన్నాడు, కానీ కుదరలేదు, బయటికి వచ్చేశాడు. ఈ మధ్యనే పుట్టినటువంటి ఓ రాజకీయ పార్టీకి ఇప్పుడు సేవలు అందిస్తున్నాడు. జనసేనలో ఎక్కువ కాలం పనిచేసి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారితో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. చిరంజీవి గారు నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నమస్తే అండి. ముందుగా మీకు అండ్ మీ ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికీ జై భారత్. జై భారత్ టూ. ఈ ఇంటర్వ్యూ చూసేటువంటి వాళ్ళకి జనసేనలో పనిచేశారని చెప్పాను కాబట్టి, జై భారత్కి ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఇది పూర్తిగా పొలిటికల్ ఇంటర్వ్యూ ఏమో అనుకుంటారు చిరంజీవి నాయక్ గారు. ఓకే, ఇది పొలిటికల్ ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా మీ కెరియర్ని, మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ని, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని పూర్తిగా చదివిన వ్యక్తిగా, యువత ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని చెప్పి మీరు పిలిపిస్తున్నటువంటి వ్యక్తిగా, ఇదిగో నేనే ఉదాహరణ అని చూపిస్తున్నటువంటి వ్యక్తిగా మీ ముందు కొన్ని హార్డెస్ట్ క్వశ్చన్స్ ఉంచుతాను. ఓకే ఓకే ఓకే. నీతిగా నిజాయితీగా నమ్మకంగా ప్రశ్నలు చెప్తాను అనేటువంటి వాగ్దానం నాకు ఇస్తేనే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా 100% నీతిగా నిజాయితీగానే నా ఆన్సర్స్ ఉంటాయి, అందులో నో డౌట్. ఓకే, చిరంజీవి నాయక్ గారు
ఓ రైతు కుటుంబంలో పుట్టారు మీరు. పేదరికం అంటే ఏంటో తెలుసు, కష్టాలేంటో తెలుసు, కన్నీళ్ళు ఏంటో తెలుసు, ఆకలి దప్పులు తెలుసు, అవమానాలు తెలుసు, కులం చేసిన గాయాలు తెలుసు, సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఎదుర్కొన్నటువంటి వెతలు అన్నీ తెలుసు. సివిల్స్ రాసి కలెక్టర్ అవుదాం అనుకున్నారు మీరు. నేను గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి వెళ్ళానండి. దానికంటే ముందుగా అసలు నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి వెళ్ళాలనే దానికి మెయిన్ బీజం ఎక్కడ పడిందంటే, మా విలేజ్ కంప్లీట్గా నక్సలైట్స్ బ్యాక్డ్రాప్లో ఒక ఉన్న విలేజ్ మాది. యాక్చువల్గా పల్నాడు ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో గురజాల కాన్స్టిట్యున్సీ దాచేపల్లి మండలం యాక్చువల్గా మాది. సో దాచేపల్లి మండలం పక్కన బట్రుపాలెం అనే విలేజ్ మాది. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఆ వర్గపోరు నేను చూసి పెరిగినండి అనమాట. పల్నాడు ప్రాంతం అంటే మావోయిస్ట్ ప్రభావ ప్రాంతం మాత్రమే కాకుండా, అంటే మీరున్నప్పుడు పీపుల్స్ వార్, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ, ఫ్యాక్షనిస్ట్ ఛాయలు కూడా ఉంటాయి కదా? ఖచ్చితంగా. మా పరిసర ప్రాంతాల్లో ఫ్యాక్షనిస్ట్ ఛాయలు చాలా బలంగా ఉండేవి. ఇప్పుడు కొంచెం రూపమాపుతున్నాయి. అవి ఖచ్చితంగా ఉన్నాయి. మీరు చెప్పింది 100% కరెక్ట్ అది. సో అలాంటి ప్రాంతంలో పెరిగి ఖచ్చితంగా ఈ సమాజానికి సేవ చేసి తీరాల్సిందే, లెట్స్ పే బ్యాక్ టు ద సొసైటీ అనేటువంటి మోడ్లోకి సివిల్స్ కోచింగ్ అయినటువంటి మీరు ఎందుకు ఆ ప్రయత్నాన్ని మధ్యలో వదిలేశారు? చేత కాలేదా, లేకపోతే ఇంకేదైనా లక్ష్యం మిమ్మల్ని ఇంకొక లక్ష్యం వైపు తీసుకెళ్ళలేదా? నేను యాక్చువల్గా ఢిల్లీలో సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో పాటుగా ఉన్నప్పుడు నేను చాలా ఆఫన్ పార్లమెంట్ విజిట్స్కి వెళ్ళేవాడిని యాక్చువల్గా. ఓకే. సో ఆ పార్లమెంట్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, సో అక్కడ పొలిటికల్ మాసెస్ ఆర్ యాక్చువల్లీ రూలింగ్ ద కంట్రీ, ఇట్ ఈస్ నాట్ ద బ్యూరోక్రాట్స్ అని అనిపించింది నాకు. రియల్ మంచి ఇంటెన్షన్ ఉన్న బ్యూరోక్రాట్స్ ఉన్నా, ఇట్ ఈస్ అల్టిమేట్లీ పొలిటికల్ బాసెస్ దే డిక్టేట్స్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇక్కడ కాదు, మనం పొలిటికల్ సైడ్ ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. సో ఆలోచనలో భాగంగా 2019 నుంచి చాలా బలంగా అనిపిస్తూ ఉండేది నాకు. సో 2021 వరకు ఉన్నాను ప్రిపరేషన్లో. తర్వాత బయటకు వచ్చేసేసి జనసేన పార్టీతో అసోసియేట్ అయ్యానండి. ఆ జనసేన పార్టీతో అసోసియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ వీడియోస్ అన్నీ చూసి ఐ థాట్కి హీజ్ ఏ రియల్గా జెన్యూన్గా సొసైటీకి ఏదో చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇలాంటి వ్యక్తితో మనం చేయలేతే సమాజానికి ఏదో ఒకటి చేయొచ్చు అనే ఒక ఆలోచనతో నేను ఆ పార్టీని అప్రోచ్ అయ్యానండి వచ్చిన తర్వాత. సో వచ్చిన తర్వాత ఒక 18 to 20 months అనుకుంటా ఐ థింక్ నేను ఆ పార్టీలో. మీకన్నా ముందు చిరంజీవి గారు, నేను పసుపులేటి సందీప్ని ఇంటర్వ్యూ చేసిన, ఆ ఇంటర్వ్యూ మీరు కూడా చూశారు, మనం కూడా డిస్కస్ చేశారు. దానికన్నా ముందు జనసేనతో డిఫర్ అయి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు మొత్తం అంతా కూడా నేను చూశాను. ఇప్పుడు మీరు కూడా జనసేనలో పవన్ కళ్యాణ్కి చాలా క్లోజ్ అసోసియేటెడ్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు, మీకై మీరు జనసేనకు వెళ్ళారా, లేకపోతే మిగతా వాళ్ళు చెప్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు నాతో కలిసి పనిచేయండి అని చెప్పి పిలిస్తే వెళ్ళారా? లేదండి. ఫస్ట్ ఏంటంటే, నేను ఆయనతో అంత క్లోజ్ అసోసియేట్ కాదు. ఆయన పార్టీలో ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేసేవాడిని. అండ్ ఆయన పిలుపు మేరకు కాదు, నా ఇంట్రెస్ట్తో వెళ్ళాను. ఆ స్పీచెస్ అవన్నీ విని చాలా జెన్యున్గా ఉన్నారు ఈయన వల్ల సొసైటీలో మార్పులు వస్తాయని ఒక నమ్మకంతో వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత అక్కడ పార్టీ ఫంక్షనింగ్ స్టైల్ కానీ, ఆ ఆయన చుట్టూ ఉన్న కోటరీ కానీ, వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు పెట్టుకుని ఈయన సమాజంలో అనుకున్న మార్పులు తీసుకురాగలరా? అప్పుడు మీకు కనిపించిన జెన్యూనిటీ ఏంటి? జనసేనలో 20 నెలలు పనిచేసిన తర్వాత బయటికి వచ్చేసారు కదా, దానికి ఒక కారణం అక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసింది లేకపోవటం. లేదు, మేము రాలేదండి. ఆయనకంతటా ఆయన పంపించేశారు అందరినీ. సో ఆయన పంపించేస్తే వచ్చేసింది అంతే తప్ప మాకంతటా మేము రాలేదు. ఆయనతోనే సేల్ అవ్వాలని ఒక థాట్తోనే ఉండేవాళ్ళం మేము. బయట నుంచి చూసిన తర్వాత ఆయన మాట్లాడే మాటలే కనిపిస్తాయి మనకు, లేకపోతే ఆయన చెప్పే విషయాలే వినిపిస్తూ ఉంటాయి మనకు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడతానో దానికి విరుద్ధమైన మనుషులతో ఆయన చుట్టూ ఉంటారు అన్నమాట. ఓకే. కనీస రాజకీయ అవగాహన లేనోళ్ళు, కనీసం సమాజం పట్ల అంకిత భావం లేనోళ్ళు ఆయన చుట్టూ గుమ్ముగుడు ఉన్నారు. సో ఏదన్నా ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే అది చాలా కష్టసాధ్యమైన పని అండి. ఆ కంచుకోటల్ని దాటుకొని వెళ్ళడం చాలా కష్టసాధ్యమైన పని. సో అనిపించింది యాక్చువల్గా 2022 డిసెంబర్లోనే నాకు అక్కడి నుంచి వచ్చేయాలనిపించింది. బట్ మా కొలీగ్ ఒక అతను ఉన్నారు, నేను ఆయన గుర్తించారు, అంతసేపు మాట్లాడారు, ఇవన్నీ విన్నారు, ఆయన వర్షన్ ఏంటో కూడా చెప్పారు. ఆఫీస్లో వర్క్ చేస్తున్న, ఆఫీస్లో అసోసియేట్స్గా ఉన్నటువంటి వ్యక్తులందరిలో కన్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది మీకే, ఎక్కువగా ఒక సెషన్లో మాట్లాడింది పర్సనల్గా మీకే అని చెప్తారు. ఈజ్ దట్ రైట్? యా ఆయన నిజంగా ప్రయారిటీ ఇచ్చారు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 1 hour కాన్వర్జేషన్ జరిగింది. ఏంటి మీరు పవన్ కళ్యాణ్ గారితో
మాట్లాడినటువంటి 1 hourలో ఇట్స్ అ ప్రైవేట్ టాక్, Yeah. ఈవెన్ దో ఐ టేక్ ద పర్మిషన్ టు డ్రాగ్ ద ఇన్ఫర్మేషన్. ఏంటి ఆ 1 hourలో ఏం మాట్లాడారు, ఆయన ఏం చెప్పారు, మీరేం విన్నారు? సో అప్పుడు నాకు ఆ 1 hour కాన్వర్జేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే గ్లోబల్ పాలిటిక్స్ నుంచి గల్లీ పాలిటిక్స్ వరకు అన్ని పాలిటిక్స్ గురించి మాట్లాడారండి. ఆ మేరకు ఆయనకు అవగాహన ఉందనే దానికి నేను అగ్రీ అయ్యాను. ఓకే. అన్ని విషయాలు మాట్లాడారు, ఓన్లీ పాలిటిక్సే మాట్లాడారు. నా కుటుంబ నేపథ్యం తెలుసుకున్నారు. నువ్వు ఖచ్చితంగా పనిచేయి, ఐ విల్ అకామిడేట్ యూ సమ్వేర్ అని చెప్పారు. తర్వాత మాట నిలుపుకున్నారా తను? నిలుపుకున్నారంటే నేనే ఆన్సర్ చేయాలి, బయటకు వచ్చేసాను కదా, నిలుపుకున్నట్టే కదా. నిలుపుకోలేదు కాబట్టి బయటకు వచ్చేసారు. ఐ ఆస్క్ యూ సమ్ స్ట్రైట్ క్వశ్చన్స్. చెప్పండి. విత్ ఇన్ దట్ దాంట్లో మొట్టమొదటి ప్రశ్న, ఏం నచ్చలేదు మీకు పవన్ కళ్యాణ్లో? ఏం నచ్చలేదు అంటే పార్టీ నడుపుతున్న విధానమే నాకు కొంచెం కాంట్రడిక్షన్ అనిపించింది. 2019లో బీజేపీని తిట్టకుండా తిట్టారు. ఓకే. అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఏ రీజన్స్ వల్ల పొత్తు పెట్టుకున్నారో తెలియదు. టీడీపీని తిట్టకుండా తిట్టారు ఆయన 19 ఎలక్షన్లో. సేమ్ అదే టీడీపీతో ఇప్పుడు అంటకాగుతున్నారు. సో ఆయన చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. అది కొంచెం అనిపించింది, వీళ్ళని తిట్టి వీళ్ళతో ఎలా కలవగలుగుతున్నాడు ఆయన, కలిసి ఎలా పనిచేయగలుగుతున్నారు, అది కొంచెం నాకు అర్థం కాని అంశం అనమాట. రాజకీయం అన్న తర్వాత పొత్తులు, కలయికలు, కలిసి నడవటాలు, విభేదించుకోవటాలు, విమర్శలు, ప్రతి విమర్శలు కామన్ చిరంజీవి నాయక్ గారు. మీకు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బహుశా బహుళార్థ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వెళ్తున్నారేమో, ఆయన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని బయటకు వచ్చేసారేమో అని చెప్పి నేనంటే అంటే కరెక్టే, రాజకీయాల్లో పట్టు విడుపులు అన్నీ సాధారణంగానే ఉంటాయి. బట్ ఏంటంటే మీరు చెప్పిన అవినీతి లేని రాజకీయాలు, ఓకే, మత ప్రస్తావన లేని రాజకీయాలు ఎలా సాధ్యం అసలు? ఒక పక్కేమో అవినీతిలో కూరుకుపోయిన టీడీపీతో పొత్తు మీకు, ఇంకో పక్క మతం తప్ప ఇంకోటి మాట్లాడని బీజేపీతో పొత్తు. అసలు మత ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయలేని బీజేపీతో ఎలా పొత్తు కట్టుకుంటారు? అవినీతితో కూరుకున్న టీడీపీతో మీకు ఎలా పొత్తు ఉంటుంది? అది మీ పార్టీ ఐడియాలజీస్కి, మీ ప్రిన్సిపల్స్కి అగెనిస్ట్ కదా ఈ రెండు పార్టీలు. ఈ రెండు పార్టీస్తో మీరు కాగుతున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం మీరు చెప్పారా యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ అని? అసలు చెప్పే ఛాన్సే ఉంటుందంట. గంట సేపు మాట్లాడారు కదా మీరు ఆయనతో. ఆ రోజు నేను ఒక్కటే అడిగాను, నాకు పర్సనల్గా బీజేపీ అంటే నచ్చదు సార్. సో ఆ విషయం డైజెస్ట్ చేసుకొని మళ్ళీ నేను మీ గురించి మీకు సపోర్టివ్గా మాట్లాడేదానికి ఇట్ టుక్ మీ ఎ టైమ్ యాక్చువల్లీ. అదొక్కటి చెప్పాను నేను. అయితే అప్పుడు ఆయన ఒక రీజన్ చెప్పారు, ఈ కారణాల వల్ల బీజేపీతో కలిసాం మనతో బీజేపీతో మన రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ 70:30 రేషియో ఉంటుంది. 70% ఆఫ్ ద ఇష్యూస్లో వీ కెన్ అగ్రీ విత్ ద బీజేపీ అండ్ రిమైనింగ్ 30% సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్లో మనం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం కాంప్రమైజ్ అవ్వము ఓకే అనే మాట చెప్పారు. అండ్ ఈవెన్ ఐ కన్విన్స్డ్ విత్ దట్ యాక్చువల్లీ. ఓకే. జనసేనలో మీరు పనిచేసింది చాలా తక్కువ కాలం, అంటే 20 నెలలు మాత్రమే. 20 నెలల కాలంలో కూడా జనసేన పాలసీస్ ఏంటి, జనసేన పోకడ ఏంటి, అధ్యక్షుడు ఎలా ఉన్నాడు, అతని చుట్టుపక్కల ఎలా ఉన్నారనేటువంటి దానిపైన మీరు చాలా కీన్ ఇంట్రెస్ట్తో సజెస్ట్ చేశారు. బికాజ్ ఎందుకంటే బీయింగ్ యాజ్ అ సివిల్స్ ఆస్పిరెంట్ అనే దానికంటే కూడా నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తూ రాజకీయాల మీద ప్యాషన్తో పెరిగినండి. సో నాకు అర్థమైపోతుంది ఇక్కడ చెప్పేది ఏంటి, జరుగుతుంది ఏంటి, ఇలా వెళ్తే పార్టీ ముందుకెళ్తా అని నాకు అర్థమవుతూ ఉండేది. యాక్చువల్లీ వీ యూస్ టు డిస్కస్, యాక్చువల్లీ కొలీగ్స్ అందరూ కూడా కొంచెం రాజకీయంగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళము. బట్ అల్టిమేట్లీ బాస్ ఇస్ బాస్. సో జనసేన నుంచి మీకై మీరు బయటకు రాలేదు, పవన్ కళ్యాణ్ గారే మిమ్మల్ని ఒక్కళ్ళే కాదు మీతో పాటు కొంతమందిని బయటకు పంపించేశారు, అవునా? ఏ తప్పు చేయకపోతే, పార్టీకి ఏ నష్టం వచ్చేలా ప్రవర్తించకపోతే అకారణంగా ఎందుకు బయటకు పంపించేస్తారు? తెలియదండి. యాక్చువల్గా ఆ టైంలో బయటకు వచ్చే టైంలో ఐ యూస్ టు డూ న్యూస్ కరెస్పాండింగ్ టు కళ్యాణ్ గారు యాక్చువల్గా. ఓకే. సో ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోయింది. ఇట్ వాస్ సంవేర్ అరౌండ్ 3:34. పార్టీ ట్రెజరర్ ఫోన్ చేసి, చిరంజీవి గారు నమస్తే అండి సార్, మీ సేవలు చాలా అన్నారు, మీరు ఏదన్నా ఆల్టర్నేట్ చూసుకోండి అన్నారు. ఓకే థ్యాంక్ యూ సార్ అనేసి ఎంత ముక్తసరిగా ఎంత గౌరవంగా చెప్పారా? అంతే. మీ సేవలు ఇన్ని రోజులు మీరు సేవలు అందించినందుకు థ్యాంక్ యూ, ఓకే ఆల్టర్నేట్ ఏమన్నా చూసుకోండి, ఉన్నట్టుండి రావద్దని చెప్పేశారు. అంతే. ఓకే, మీ వరకు ఓకే. చిరంజీవి గారు, ఇప్పుడు యు ఆర్ రిప్రజెంటింగ్ జై భారత్ నేషనల్ పార్టీ విచ్ వాస్ ఫౌండెడ్ బై సిబిఐ ఎక్స్-జేడి లక్ష్మీనారాయణ గారు. ఈ పార్టీ గురించి, ఈ పార్టీ మేనిఫెస్టో గురించి, విధి విధానాల గురించి మాట్లాడుకోబోయే ముందు మీకు ఒక నిజం తెలుసు, ఆ నిజం చెప్తారా లేదా అనేటువంటి దాన్ని మళ్ళీ అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకని జనసేన నుంచి జేడి లక్ష్మీనారాయణ గారు బయటకు వచ్చేశారు? నేను జనసేనలో ఉన్నప్పుడు కూడా నేను జేడీ గారితో అప్పుడప్పుడు ఆఫన్ కలిసి మాట్లాడుతూ ఉండేవాడిని అండి.
సార్ని అడిగాను అసలు ఏం జరిగింది సార్ ఎగ్జాక్ట్గా అంటే, చెప్పాను కదా పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయ పరిజ్ఞానం లేని ఒక కోటరీ ఉంటుంది, కనీస రాజకీయ పరిజ్ఞానం లేని కోటరీ. వాళ్ళు ఎక్స్జేడి లక్ష్మీనారాయణ గారి మీద లేని పోని అన్ని ఎక్కిస్తా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం చేశారు. అది లక్ష్మీనారాయణ గారికి నచ్చక, ఇది మన స్పాట్ కాదు, ఇది మన ప్లేస్ కాదు, మనం అనుకున్న ఇక్కడ నుంచి చేయలేము అనే ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చేసారండి. ఇట్ ఈస్ బికాజ్ కేవలం కోటరీ. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్ డెమోక్రసీ ఇస్ బ్యాడ్లీ ల్యాకింగ్ ఇన్ జనసేన. ఓకే, అసలు వ్యక్తిగత స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు ఆ పార్టీలో. ఇంటర్నల్ డెమోక్రసీ బ్యాడ్లీ మిస్సింగ్. ఓకే, ఆల్ ద టైమ్ ఎవరైనా సరే భయపడుతూ ఉండాలి అక్కడ. ఎదర్ కళ్యాణ్ గారి కన్నా కళ్యాణ్ గారి చుట్టుపక్కల ఉన్న కోటరీకి కానీ భయపడుతూ ఉండాలి. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీడమ్ టు సే సంథింగ్ విచ్ ఈజ్ గోయింగ్ టు బెనిఫిట్ ద పార్టీ ఆల్సో. ఆ స్వేచ్ఛ ఉండదు అక్కడ. జేడి లక్ష్మీనారాయణ గారిని జనసేన నుంచి బయట గెంటేశారా, లేకపోతే ఈయనే నచ్చక వచ్చేసారా? అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూసి సారీ బయటకు వచ్చేసారండి. గెంటేయడం అంటే అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. జరుగుతున్న పరిణామాలు సార్కి కొంచెం డైజెస్ట్ అవ్వాల. ఇది కాదు కదా మనం కోరుకున్న పార్టీ పనితీరు విధానం, ఇది కాదు కదా. ఇలా అయితే మనం అనుకున్న భావాలని ఎగ్జిక్యూట్ చేయగలము, మనం అనుకున్న దాంట్లో పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళము అనేది ఈయన కొంచెం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డౌట్ వచ్చింది. దాంట్లో ప్రయత్నంలో భాగంగా అప్పుడే పవన్ కళ్యాణ్ గారు సినిమాల సైడ్ వెళ్ళటము, అది ఇంకా పార్టీని ఇంకో అన్ఆర్గనైజ్డ్ మేనర్లో తీసుకెళ్లేలా ఉందని. అసలు పవన్ కళ్యాణ్ గారికి జేడి లక్ష్మీనారాయణ గారికి మధ్యలో అసలు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడాలి అంటే వేరే ఇంకెవరికో కాల్ చేస్తే తప్పితే పవన్ కళ్యాణ్ గారు స్పందించరు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. ఈజ్ దట్ రైట్? అది నాకు తెలియదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత గంటలు వెయిట్ చేయించేవారండి జేడి లక్ష్మీనారాయణ గారు. ఆ స్థాయి వ్యక్తిని కూడా, లక్ష్మీనారాయణ గారి స్థాయి వ్యక్తిని కూడా వెయిట్ చేయిస్తారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని. ఖచ్చితంగా వెయిట్ చేయించి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయించుకుంటారు. ఇంత పెద్ద మనిషిని కూడా ఇదిగో మేము ఇంతసేపు వెయిట్ చేయించగలిగాము, మేము తలుచుకుంటే మేము ఎంత పెద్ద మనిషినన్నా వెయిట్ చేయించగలము అని ఆ కోటరీ చాలా సంతోషపడుతూ ఉంటుంది అనమాట. ఈ సంతోషం ఎక్కువ కాలం ఉంటుందా? అంటే ఆ కోటరీ ఉన్న రోజులు ఉంటుందండి వాళ్ళకి. ఎందుకంటే కళ్యాణ్ గారు అలా బిహేవ్ చేసినన్ని రోజులు ఆ కోటరీకి ఎదురుండదు. ఓకే, ఎందుకంటే అలా బిహేవ్ చేయటం మీన్స్ అంటే కోటరీని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా ఆయన. అందరినీ మారుస్తారు కానీ కోటరీని మార్చారు కదా ఆయన. అసలు చెప్పాలంటే కనీస రాజకీయ పరిజ్ఞానం లేదండి వాళ్ళకి. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, వెరీ వెరీ సారీ. కనీస రాజకీయ పరిజ్ఞానం, సారీ ఏముంది నిజం చెప్పేటప్పుడు, కనీస పరిజ్ఞానం లేని వాళ్ళతో ఈయన పార్టీ ఎలా నడుపుతాడండి? అసలు ఒక పాలసీ మీద అవగాహన ఉండదు, స్టేట్లో జరిగే డెవలప్మెంట్స్ మీద అవగాహన ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని పెట్టి ఈయన పార్టీ నడుపుతాడా? ఐఎమ్ సారీ. ఎందుకు ప్రత్యామ్నాయంగా నేనే నిలుస్తానని చెప్పన్నారు, అవినీతి లేకుండా రాజకీయం నడుపుతా అని చెప్పారు, రూపాయి పంచకుండా నేను రాజకీయం చేస్తా అని చెప్పారు, త్యాగాలు చేశారు. ఇవంతా చేస్తున్నప్పుడు ఆయనతో ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు అవినీతి లేదని చెప్పి మీరు ఏ పార్టీలతో అంటగాగుతున్నారు? ఓట్లకు డబ్బులు పంచే పార్టీతోనే వెళ్తున్నారు కదా మీరు. తెలుగుదేశం పార్టీ రేపు ఓట్లకు డబ్బులు పంచదా? ఇంతకుముందు పంచలేదా? తెలుగుదేశం పార్టీకి అవినీతి చరిత్ర లేదా? అసలు పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు 2019 ఎన్నికల్లో క్యాంపెయిన్లో భాగంగా లోకేష్ అవినీతి గురించి బహిరంగంగానే చెప్పారు. అలాంటి అవినీతి పార్టీతో మీరు ఎలా అంటగాగుతారు? అవినీతి పార్టీతో అంటగాగి మీరు అనుకున్నారో లేదో నాకు తెలియదు, మీరు బయట చెబుతున్న మార్పులు ఎలా సాధిస్తారు? అవినీతి పార్టీలతో అంటగాగి, మత ఛాందస్యవాద పార్టీలతో అంటగాగి మత ప్రస్తావన లేని రాజకీయాలు ఎలా చేస్తారు మీరు? పాజిబుల్ అవుతాం. ఒక పక్కేమో మతం అనే దాంతోనే రాజకీయాలు చేసే బీజేపీ, ఇంకోటి అవినీతే ఊపిరిగా బతికే టీడీపీతో కలిసి సో మీరు ఎలా మార్పులు చేస్తారు? నా డౌట్ ఏంటంటే ఖచ్చితంగా ఆయన అవినీతి మురుగులో కూరుకుపోయేదానికి సిద్ధపడ్డాడని అనిపిస్తుంది టీడీపీ అంటకాగిన తర్వాత. లెట్స్ స్టార్ట్ ద ట్రూత్ అండ్ డేర్ గేమ్. చిరంజీవి నాయక్ గారు, ఇప్పటివరకు మీరు జనసేనలో ఉన్నారు కాబట్టి జనసేన గురించి మాట్లాడుకున్నాం. ఇది గతం. ఇప్పుడు నుంచి కావాల్సింది నాకు మీ ఫ్యూచర్, నాట్ ఓన్లీ యువర్ పర్సనల్ ఫ్యూచర్ అండ్ బై ద సేమ్ వే యువర్ పార్టీ ఫ్యూచర్ టు. బికాజ్ ఎందుకంటే జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారంటే ఇప్పటిదాకా వచ్చారు, మోసగించారు, చాలా మంది వెళ్ళిపోయారు, కానీ ఈయనైనా నిలబడతారేమో అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి నేను ప్రజల తరపున ఐ వాంట్ టు క్వశ్చన్ యూ. జై భారత్ నేషనల్ పార్టీ ఏం సాధిస్తుంది, ఏం సాధించాలనేటువంటిది మీ పార్టీ ముఖ్య ఉద్దేశం? బీయింగ్ యాజ్ ఏ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా చెప్పండి. మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయబోయే ముందు ఒక చిన్న ఆన్సర్ ఇవ్వాలండి. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు అలా బయటకు పంపించిన తర్వాత ఇంటికి వచ్చాను, పడుకున్నాను, హ్యాపీగానే ఉంది.
నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ లేచాను, జేడీ గారికి ఫోన్ చేశాను. సార్ సిటీలో అవైలబుల్గా ఉన్నారా, కలుద్దాం అనుకుంటున్నాను. యా చిరంజీవి అవైలబుల్గా ఉన్నాడు, 3 o'clock ఆఫీస్కి వచ్చాయన్నారు. 3 గంటలకు ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ ఇలా జరిగిందనేసి జరిగిన పరిణామం మొత్తం చెప్పాను. తీసేశారన్నాను. చెప్పిన తర్వాత ఓకే క్వైట్ కామన్ జరుగుతూ ఉంటాయి, డోంట్ వరీ, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగారు. ఓకే. అడిగితే సార్ మీతో జర్నీ చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను జేడీ గారితో. సో నేను జేడీ గారితో జై భారత్ పార్టీతో అసోసియేట్ అయ్యేదానికి బీజం నేను జనసేన నుంచి బయటకు వచ్చి వితిన్ 24 hours పడింది అనమాట. సో అప్పుడు సార్తో చెప్పాను. అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాడిని సార్ని, ఫోన్లో టచ్లో ఉండేవాడిని. ఎప్పుడన్నా ఒకటే మాట చెప్పాను, సార్ మీతో అసోసియేట్ అవుతా, మీతో కలిసి పని చేస్తానని చెప్పేవాడిని. అలా జరుగుతున్న క్రమంలో మన డిసెంబర్లో సార్ పార్టీ పెట్టిన తర్వాత అఫీషియల్గా విజయవాడ వెళ్ళి మాట్లాడి సార్తో చెప్పి సార్ మీతో పని చేస్తానంటే ఇలా అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా సార్ అపాయింట్ చేశారు. అండ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి, ఇప్పుడు గత 10 సంవత్సరాలు తీసుకుందాం మనం, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఒక డికేడ్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ లాస్ట్ ఎ డికేడ్ బికాస్ ఇన్ఎఫెక్టివ్ పాలసీస్ ఆఫ్ అర్లియర్ టీడీపీ గవర్నమెంట్. ఇన్ఎఫెక్టివ్ పాలసీస్ అని ఎందుకంటానంటే విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాన్ని కూడా ఒక చిత్తశుద్ధితో సాధించడంలో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. బికాస్ ఆఫ్ దిస్ పాలసీ పెరాలసిస్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లాస్ట్ ఎ డికేడ్. సో ఈ లాస్ట్ డికేడ్ నుంచి జై భారత్ నేషనల్ పార్టీ డిసైడెడ్ టు బిల్డ్ ఫ్యూచర్ డికేడ్, మీన్స్ 2024 to 2034. సో ఆంధ్రప్రదేశ్ యువతకి ఫ్యూచర్ డికేట్ని బిల్డ్ చేయడానికి జై భారత్ నేషనల్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎలా బిల్డ్ చేస్తారు? మీ దగ్గర ఉన్నటువంటి మేనిఫెస్టో ఏంటి, మీ దగ్గర ఉన్న స్ట్రాటజీస్ ఏంటి? అసలు ఒకటి స్ట్రాటజీస్ అంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఒక నిరంతరాయమైన ఫైట్ జరుగుద్ది. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ బేసిక్గా అగ్రేరియన్ స్టేట్ కాబట్టి అగ్రికల్చర్ అనేది ఒక ప్రైమ్ ఎజెండాగా ముందుకెళ్తుంది పార్టీ. అండ్ థర్డ్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్లో ఒక చాలా రోబోస్ట్ పాలసీతో పార్టీ ముందుకు రాబోతుంది. మేనిఫెస్టో రెడీ అవుతుంది. ఓకే. వీటన్నిటికీ తోడుగా జనాల్ని ఫ్రీబీస్ ఎక్స్పెక్ట్ చేయని సొసైటీ నుంచి ఒక ఆర్థిక స్వావలంబనతో ఆత్మస్థైర్యంతో బతకగలిగే సమాజాన్ని తయారు చేసే ప్రయత్నంలో భాగంగా పార్టీ ముందుకెళ్తుంది. ఈ స్టేట్మెంట్ నన్ను కన్ఫ్యూజ్ గురి చేస్తుంది. అంటే సంక్షేమ పథకాలు లేకుండానా, లేకపోతే సంక్షేమ పథకాల అవసరం రాకుండా భవిష్యత్తు నిర్మించి మీరు ఇస్తారు? ఒకటండి, నీడీ పర్సన్ లైక్ సీనియర్ సిటిజన్స్కి, డిజేబుల్డ్ పర్సన్కి, తర్వాత నీడీ పర్సన్కి వెల్ఫేర్ ఈజ్ ప్రీ రిక్విజిట్. దాన్ని మరి నో బడీ కెన్ డినై దట్ ఫ్యాక్ట్. ఓకే. కాకపోతే ఇప్పుడు అమ్మఒడి ప్రస్తుత గవర్నమెంట్ ఒకళ్ళకి ఇస్తుంది, కానీ ఇప్పుడు అపోజిషన్లో ఉన్న టీడీపీ 3 పిల్లల్ని కానండి 45,000 తీసుకోండి అని ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక ఫ్రీ బీల్లో విచ్చలవిడితనాన్ని పీక్స్కి తీసుకెళ్తా ఉంది. అలాంటివి కంట్రోల్ చేసేసి ప్రజల్ని స్వతహాగా ఆర్థికంగా తమ కాళ్ళ మీద తమ నిలబడేలా చేసే ప్రయత్నంలో భాగంగా జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో కార్యాచరణ ఉండబోతుంది. అంటే ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల్ని భాగస్వాములను చేయాలనేటువంటిది మీ ఆశయం. అన్నింటికీ మించి యువకులని రాజకీయంలోకి తీసుకువచ్చి ఒక మార్పును తీసుకురావాలనేటువంటిది మీ సమున్నత ఆశయం. ఐ యామ్ రైట్ ఆర్ నాట్? యా. దాంట్లో కూడా ఇప్పుడు ప్రజల్ని భాగస్వామ్యం చేయడం అంటే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిందే ప్రజల్లో నుంచి అండి. రకరకాల మనుషులు వివిధ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి సార్ని ఎప్పుడు కలిసి సార్ మీరు పార్టీ పెడితే మీతో ఉంటాం, మీరు ముందుకు వస్తే బాగుంటుంది రాజకీయంగా అని రకరకాల మనుషులు అభ్యర్థన మేరకే ఈ పార్టీ పుట్టింది. ఇన్ దట్ వే జై భారత్ నేషనల్ పార్టీ అనే పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ ఇది. లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టిన అది ప్రజల కోరిక మేరకు పార్టీ పెట్టగలిగారు. అదొకటి. యువకులు రాజకీయం అంటే టు బి హానెస్ట్ ఇప్పుడు మనం 1983కి ముందు చూసుకుంటే చాలామంది స్టూడెంట్ యూనియన్ లీడర్స్ నుంచి విద్యార్థి దశ రాజకీయాల నుంచి బ్యాక్డ్రాప్ నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి పెద్ద లీడర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు టీడీపీలో ఎర్రనాయుడు కావచ్చు, తర్వాత ఇప్పుడు కరెంట్ యనమల రామకృష్ణుడు కావచ్చు, నాకు కొన్ని పేర్లే గుర్తున్నాయి, కానీ చాలామంది ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు దురదృష్టవశాత్తు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలేజ్ లెవెల్లో స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ని బ్యాన్ చేసేసాడు ఆయన. సో ఆ ఎలక్షన్స్ బ్యాన్ చేసిన తర్వాత కాలేజ్ లెవెల్లో నుంచి విద్యార్థి దశల్లో నుంచి రాజకీయంగా చురుకైన అవగాహన ఉన్న నాయకులు రావడం ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది, కుటుంబ రాజకీయాన్ని ప్రోత్సహించడం మొదలెట్టాయి. ఒక నాయకుడు చనిపోతే ఆ కుటుంబంలో వాళ్ళ ఆవిడకో వాళ్ళ కూతురుకో వాళ్ళ కొడుకో సీట్ ఇవ్వడం తప్ప ఆయన చనిపోయిన తర్వాత ఆయన కింద లేకపోతే ఆయనతో సమానంగా పనిచేసి అప్పటి వరకు ఏ పదవి రానుడికి సీట్ ఇచ్చి ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేకుండా అయిపోయిందండి. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వాటిని రూపుమాపి కుటుంబ రాజకీయాల్ని దూరం చేసి రాజకీయంగా ఔత్సాహికుల్ని ఉత్సాహవంతుల్ని తీసుకొచ్చి
అలాంటి వాళ్ళని లీడర్స్గా చేసే ప్రయత్నంలో భాగంగా జనసేన జై భారత్ నేషనల్ పార్టీ ముందుకెళ్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనండి. నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. అవును. మా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరు. ఈవెన్ కనీసం పంచాయతీ వార్డు మెంబర్గా పోటీ చేసిన వాళ్ళు కూడా లేరండి. సో అలాంటి నన్ను లక్ష్మీనారాయణ గారు ఎంకరేజ్ చేసి ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్పోక్స్ పర్సన్గా నన్ను అపాయింట్ చేసి. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డిఫేమ్ యూ, మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు ఇన్సల్ట్ యూ చిరంజీవి నాయక్ గారు. చెప్పండి. ఎందుకంటే పేదరికంలోంచి వచ్చారు మీరు, సివిల్స్ రాసి కలెక్టర్ అవుదాం అనుకున్నారు, ఒక బ్యూరోక్రాట్ అవుదాం అనుకున్నారు, పొలిటీషియన్ అవుతున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ చాలా దారుణంగా ఉన్నాయి, డబ్బుతో ముడిపడి ఉన్నాయి, కులంతో మతంతో మరికొన్ని అంశాలతో ముడిపడినటువంటి నేపథ్యంలో మీరు అనుకున్నటువంటి మార్పు సాధ్యమేనా? ఖచ్చితంగా. మా అధ్యక్షులు వారు ఒకటే చెప్తారు, మతం పూజ గదిలో ఆగిపోవాలా, కులం ఇంటి గడప దగ్గర ఆగిపోవాలా, సో బయటికి వచ్చిన తర్వాత మనం సమాజంతో బతకాలి. ఇది ఈ ప్రిన్సిపల్తో మనం ముందుకు వెళ్ళగలిగితే బయటికి వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని, అన్ని సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని కలుపుకొని, మత ప్రస్తావన లేకుండా, కుల ప్రస్తావన లేకుండా నాయకుడు నడిచి చూపించగలిగితే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఈజీగా దొరుకుతుంది. అది ఎంత ఈజీగా సాధ్యమంటే ఫస్ట్ నాయకుడిలో చిత్తశుద్ధి ఉండాలి. కులం పేరు తీసుకురాకుండా, మతం పేరు తీసుకురాకుండా, అవినీతి చేయకుండా, రాజకీయాలను నేను చేయగలను అనే చిత్తశుద్ధి పార్టీని నడిపించే నాయకుడిలో ఉంటే అది ఈజీ అండి, చాలా సుసాధ్యం అన్నమాట. అది నాయకుడిని బట్టి ఉంటుంది. సో మీరు చెప్పిన క్వాలిటీస్కి అగెనెస్ట్గా అన్ని, ఇప్పుడు మా అధ్యక్షుల వారు ఒకటి నిజాయితీకి నిలువుట అద్దం అండి. సో మా అధ్యక్షుల వారితో ఎప్పుడో నేను నడుస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక 6.5 feet నిజాయితీతో నడుస్తున్నట్టు అనిపిస్తుంటుంది నాకు. సో నిజాయితీగా ఉంటారు ఆయన, ఎక్కడ మతాన్ని వాడుకోరు, ఎక్కడ కులాన్ని వాడుకోరు. సో ప్రొవోకింగ్ స్పీచెస్ ఎక్కడ ఉండవు ఆయనవి. సో నిజాయితీ, మతం, కులాన్ని వాడుకోకుండా నిజాయితీగా రాజకీయాలు చేయగలరు. ఒక హార్డెస్ట్ టాపిక్ మాట్లాడుకుందాం చిరంజీవి గారు. చెప్పండి. డైజెస్ట్ చేసుకోవడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుందేమో కానీ నా అబ్జర్వేషన్లోనే చెప్తాను. చెప్పండి. 2004 నుంచి ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి తీరుని, ఎలక్షన్స్ గ్రౌండ్లో కవరేజ్లో ఒక పార్ట్గా ఉన్నాను నేను. ఎలక్షన్స్ జరుగుతున్న కొద్దీ ప్రజల్లో మార్పు రాకపోగా ఓటర్లలో అవినీతి పెరిగిపోయింది. లీడర్లు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నామంటున్నారు ఓటర్లు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఇస్తున్నామంటున్నారు లీడర్లు. ఎవరు ఏం చెప్పినా కూడా తిలాపాపం తలా పిడికెడు. ఓకే. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారు యువత రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించాలి అంటే ఓటు రేటును పెంచుకుంటూ పోవాలా, లేకపోతే డబ్బు తీసుకోకుండా ఓటేయండి మేము మార్పు చూపిస్తామంటే ఓటర్లు పిచ్చోళ్ళుగా చూడాలా? ఎలా తీసుకొస్తారు మీకు చేంజ్? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు పంచుతున్నారా? కొన్ని రాజకీయ ఓటర్లు రాజకీయ నాయకులు ఇంటి ముందుకు వచ్చి మాకు డబ్బు ఇస్తేనే ఓటేస్తామంటున్నారా? పక్క గ్రామంలో ఓటుకు 5,000 ఇచ్చారు, మాకు మాత్రం 3,000 ఇచ్చారని చెప్పి ధర్నా చేసినటువంటి చరిత్ర ఈ తెలుగు నేలపైనే ఉంది. నేను కాదనట్లా, కానీ ఇచ్చారు అంటున్నారు, కానీ మేము వెళ్ళి తీసుకున్నామని ప్రజలు చెప్పట్లేదు కదా. ప్రజలు మేము డబ్బులు పక్క గ్రామంలో తీసుకున్నారు అనట్లా, పక్క గ్రామంలో ఇచ్చారు అంటున్నారు. అంటే రాజకీయ నాయకులే ఎన్నికలని, రాజకీయాల్ని అవినీతితో కలుషితం చేసేశారు. మారాల్సింది నాయకులు, ప్రజలు కాదండి. సో ఇప్పుడు కుల ప్రస్తావన లేకుండా, మత ప్రస్తావన లేకుండా, కుల మతాల జాడ్యం లేకుండా, కరెన్సీ నోటు అంటుకోకుండా, బిర్యానీ మద్యం వాసన లేకుండా రాజకీయాలు సాధ్యమని అంటారు. అది జై భారత్ నేషనల్ పార్టీ చేసి చూపిస్తుంది. ఖచ్చితంగా చేసి చూపిస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎలా ఎడ్యుకేట్ చేస్తారు మీరు, ఎలా చైతన్యవంతం చేస్తారు? ఒక ప్లాన్ ఏముంది మీ పార్టీ దగ్గర? ఇప్పుడు 2019 పార్లమెంట్ ఎన్నికలకు మా అధ్యక్షులు వారు పోటీ చేసినప్పుడు అప్పటి జనసేన పార్టీ నుంచి నేను ఇవి చేయగలను, ఇవి చేయకపోతే మీరు నా మీద కేసు చేయొచ్చు అనేసి బాండ్ పేపర్ రాసి. ఎగ్జాక్ట్లీ, అవును, ఒప్పుకుంటాను. సో ఒక స్టెప్ అది యాక్చువల్గా. ఈసారి మా పార్టీ నుంచి గెలిచారా? గెలవలేదు. ఎందుకు? 2,80,000 మంది మా అధ్యక్షులు వారి ఆ పర్టికులర్ కాల్ని యాక్సెప్ట్ చేసి 2,80,000 మంది ₹1 డబ్బు తీసుకోకుండా, లిక్కర్ తీసుకోకుండా, ఏ ప్రలోభాలకి లొంగకుండా ఓటేశారు. అంటే సమాజంలో ఇంకా మీలాగే మిగతా నేతలు కూడా నేను రూపాయి పంచలేదు, డబ్బు పంచలేదని చెప్తారు. ఎవరూ చెప్పరు ఆన్ రికార్డు. ఏమో జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పంచారేమో, హూ నోస్. అవసరం లేదండి, పంచాల్సిన అవసరం మా అధ్యక్షుల వారికి లేదు. ఆయన అలాంటి తప్పుడు పనులు చేసి ఎన్ని కావాలనే ఉద్దేశం ఉన్న నాయకుడు కూడా కాదు మా అధ్యక్షుల వారు. సో ఇక్కడ ప్రజల దగ్గరికి డబ్బులు, లిక్కర్ని సరఫరా చేస్తుంది ఎవరు? రాజకీయ నాయకులు కదా.
ప్రజలు రాజకీయ నాయకులు ఇంటి ముందుకెళ్ళి మాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని ధర్నాలు చేయట్లా, మాకు లిక్కర్ ఇస్తేనే మేము ఓటేస్తామని ధర్నాలు చేయట్లేదు కదా. వాళ్ళని ప్రలోభాల్లో తీసుకెళ్ళి ఓట్లు వేయించుకుంటుంది రాజకీయ నాయకులు. ఆ పద్ధతి మారాల్సింది రాజకీయ నాయకుల్లో, అంతే తప్ప ప్రజల్లో కాదు. పవన్ కళ్యాణ్ లో నిజాయితీ చూశారు, దగ్గర అయ్యారు, కొంతకాలం పనిచేశారు. పవన్ కళ్యాణ్ లో నిజాయితీ చూశానని అలా నేను వీడియోలో స్పీచెస్లో చూసి అట్రాక్ట్ అయ్యి వెళ్ళానని చెప్తున్నాను, కానీ నేను దగ్గరగా నిజాయితీని చూశాను ఎక్కడ చెప్పలేదు. ఓకే, మార్పు పవన్ కళ్యాణ్ ద్వారా సాధ్యమవుతుందని చెప్పి నమ్మాను, వెళ్ళారు, లోపాలు కనిపించాయి, బయటకు వచ్చేసారు. జేడి లక్ష్మీనారాయణ గారిలో కూడా పవన్ కళ్యాణ్లో కనిపించిన దానికన్నా కూడా ఎక్కువ ఆశ కనిపిస్తోంది. ఆయన ఏదో చేస్తారన్నటువంటి ఆశయం కనిపిస్తోంది. రేపు ఫెయిల్ అవ్వదని గ్యారంటీ ఏంటి? ఎట్లా? నమ్మకం ఖచ్చితంగా. నమ్మకం అమ్ముడుపోయే సరుకు అవుతుంది ఇక్కడ. లేదు, అన్ని దగ్గరలో అమ్ముడుపోయే సరుకు అవ్వదు అది. ఇప్పుడు కొంతమంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు అలా చెయ్యాలి అనుకుంటే నాలాంటి వాడికి పదవి ఇవ్వాల్సిన అవసరం సార్. నాకు జేడి లక్ష్మీనారాయణ గారి మీద ద్వేషం లేదు, నాకు జేడి లక్ష్మీనారాయణ గారితో సన్నిహిత్వం లేదు, అలా అని చెప్పి శత్రుత్వం లేదు, ఏమీ లేదు. బట్ అయినా కూడా జేడి లక్ష్మీనారాయణ గారిలో ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విమర్శని ఆయన ఎదుర్కొంటారు. అసలు యాక్చువల్గా జనసేనలో జాయిన్ అవ్వక ముందు ఆయన బీజేపీలో జాయిన్ అవుతారు అనేటువంటి ఒక ప్రచారం నడిచింది. తర్వాత బీజేపీకి అనుబంధంగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఒక పార్టీ పెడతారనేటువంటి ఒక ప్రచారం నడిచింది. అందుకనే నేనే ప్రచారం అంటున్నాను. దాని తర్వాత మళ్ళీ ఆయన జనసేనలో జాయిన్ అయ్యారు, బయటికి వచ్చి ఇప్పుడు పార్టీ పెట్టారు. సో నాకు జేడి లక్ష్మీనారాయణ గారి మీద ఉన్నటువంటి ఈ ప్రచారాలన్నీ నిజమా అబద్ధమా? అబద్ధం. ఒకటి, ఇప్పుడు ఏదైతే ఆర్ఎస్ఎస్ ఒక మీటింగ్ సార్ అటెండ్ అయ్యారు, ఏదో వాళ్ళ ప్లేట్ చేతో చేస్తారు, సార్ నుంచొని ఆ ప్లేట్ చేసినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. సో సారే చెప్పారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. గెస్ట్గా పిలిచారు, వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అది పాటించడం ఆనవాయితీ, అంతే తప్ప సార్కి ఆర్ఎస్ఎస్ భావజాలం లేదు. ఒకటి, ఎప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్తో అసోసియేట్ అవ్వలేదు. నెంబర్ 2, జనసేనతో ఆ రోజు 2019లో ఆయన వెళ్ళేదానికి వన్ ఆఫ్ ద రీజన్ జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఓటుకు డబ్బు పంచకుండా మేము రాజకీయాలు చేస్తామన్నారు కాబట్టి దానికి అట్రాక్ట్ అయ్యి సార్ వెళ్ళారు. సో ఎలక్షన్ల తర్వాత జరిగిన పరిణామాలు కొంచెం చెప్పిన దానికి తర్వాత జరుగుతున్న పరిణామాలకి ఆ డిఫరెన్స్ కనిపించి బయటకు వచ్చారు. మీ బ్యాడ్జ్ ఒకటి కనిపిస్తోంది చిరంజీవి గారు, కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ బ్యాడ్జ్? ఏంటి ఆ బ్యాడ్జ్ ఏంటి, దాని మీద ఉన్న అక్షరాలు ఏంటి, మా వ్యూవర్స్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అండి. ఇది బ్యాడ్జ్ ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజిస్తున్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి లోక్సభలో బిల్ పాస్ అయిపోయింది, విభజన చట్టం లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభకు వస్తుంది. రాజ్యసభలో అప్పుడు కాంగ్రెస్కి సంపూర్ణ మెజారిటీ లేదు బిల్ పాస్ అయ్యేదానికి. అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ విడిపోతున్న ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు, రెవెన్యూ డెఫిసిట్ స్టేట్గా తయారవబోతుంది. ఇవన్నీ ఫిల్ఫిల్ అవ్వాలి, క్యాపిటల్ కట్టాలి, రెవెన్యూ డెఫిసిట్ నుంచి బయటపడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ ఆల్సో బ్యాక్వర్డ్, ఇండస్ట్రియల్లీ అంత అడ్వాన్స్డ్ స్టేట్ కాదు. వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ముందుకు రావాలంటే ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవినిలా హెల్ప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనే ఉద్దేశంతో అప్పుడు ఉన్న వాళ్ళు నాయకులు డిమాండ్ చేశారు. దాన్ని ప్రధానమంత్రి గారు రాజ్యసభకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ దాన్ని బిల్లో పొందుపరచలా. బీజేపీ వాళ్ళు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చేశారు, బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కంటే ముందు రాజ్యసభలో అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఎంపీగా ఉంటా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని వెంకయ్యనాయుడు గారు డిమాండ్ చేశారు. సో ఆ 10 సంవత్సరాలు అనేది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా 2014లో ఉంటా ఆయన కూడా తిరుపతి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా నేను 10 సంవత్సరాలు ఇస్తాను ఆయన కూడా ఎలక్షన్లో ప్రామిస్ చేశారు ర్యాలీస్లో. సో వచ్చిన తర్వాత ఇవ్వలేదు. సో ఆంధ్రప్రదేశ్ హక్కు అది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడిగింది కదా, వాళ్ళు ఇస్తామన్నది, యాక్చువల్గా ఇస్తామన్నది ఇవ్వండి, ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఇండస్ట్రియల్లీ స్టేట్ అడ్వాన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాల్సిందే. అందుకని 2014 నుంచి 19 వరకు టీడీపీ రకరకాల యూటర్న్ తీసుకొని మర్చిపోయిన దాన్ని, ఇప్పుడైతే దాని గురించి ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాని తీసుకురావడం వన్ ఆఫ్ ద ఎజెండాగా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టుకుంది. ఆ ప్రయత్నంలో భాగంగా రేపు జనవరి 26న ఫ్లాగ్ హైస్ట్ దగ్గర ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని తీసుకొచ్చే పార్టీకే మా మద్దతు ఉంటుందనేసి ప్రజల్లో ఒక రకమైన అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ బ్యాడ్జ్ పెట్టుకుంటాం. ఇప్పుడు నేను అడగబోయేటువంటి ప్రశ్నకి మీరు గాయపడవచ్చు, చిన్నబుచ్చుకోవచ్చు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అడుగుతున్నాను. ప్రత్యేక హోదా హక్కు అన్నారు, ఒప్పుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు. దాని తర్వాత ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పారు. తర్వాత ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్నారు.
మీరు ఒకప్పుడు బాగా ప్రేమించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పి అన్నారు, బీజేపీతో ఉన్నారు. ఇంత చేసినా కూడా, లేకపోతే వీళ్ళంతా సైలెంట్ అనేటువంటి ఈ నేపథ్యంలో రానటువంటి ప్రత్యేక హోదా ఒక ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడితే తప్పితే వస్తుందో రాదో చెప్పలేనటువంటి ప్రత్యేక హోదా ఒక బ్యాడ్జ్ పెట్టుకుంటే ప్రత్యేక హోదా వచ్చేస్తుంది, రావాలి అంటాం. సిల్లిగా అనిపించట్లేదు చిరంజీవి గారు? అంటే బ్యాడ్జ్ పెట్టుకుంటే హోదా వస్తుందని చెప్పట్లేదండి. నేను బ్యాడ్జ్ పెట్టుకోవడం ఇది ఒక రకమైన అవేర్నెస్ని పెంచుతుంది. జై భారత్ నేషనల్ పార్టీకి మీరు ప్రజలు మద్దతు ఇచ్చి మాకు కానీ తగిన సీట్లు ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ వాణిని చట్టసభల్లో చాలా బలంగా వినిపించి ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన ప్రతిదీ, బీట్ రైల్వే జోన్, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ సాధించగలుగుతుంది. కులం ఇక్కడ ఉపరితల సమస్య కాదు, వేళ్ళునుకున్నటువంటి సమస్య. మతం ఇప్పుడు ఏమాత్రం దూరం చేయలేనటువంటి ఒక జాడ్యంగా మారిపోయిందని చెప్పి మేధావులు, ప్రజాస్వామికవాదులు, విజ్ఞానవంతులు, విద్యార్థికులు విమర్శిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కుల మతాలతోటే ఎన్నికలు ముడిపడి ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో జై భారత్ నేషనల్ పార్టీ మనగలుగుతుంది అసలు? ఖచ్చితంగా మా అధ్యక్షులు వారి నిజాయితీనే మాకు పెద్ద ఆయుధం అండి. ఈ కుల మతాలని, తర్వాత ఈ మద్యాన్ని, తర్వాత ఈ డబ్బుని కూకటి వేళ్లతో పెగిలించగలిగే ఆయుధం మా అధ్యక్షుల వారి నిజాయితీ. తెలిసి కత్తుల వంతెన మీద మీరు అతి తెలివిగా ప్రయాణం చేస్తున్నారు అనిపిస్తుంది. అతి తెలివి ఏముందండి, జనాల్ని అత్యాశ అనుకుందాం. అత్యాశ కూడా కాదు. వీఆర్ వెరీ ప్రాక్టికల్, వీఆర్ వెరీ ప్రాగ్మాటిక్. ఖచ్చితంగా జనాల్లో మార్పు వస్తుంది. జనాల్లో మార్పు రావాలి అంటే ఫస్ట్ మనం నిలబడాలి కదా. మనం నిలబడి చూపించగలిగితే జనాల్లో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఢిల్లీలో చూడండి ఈరోజు ఏం జరుగుతుందో. ఓటమి చెంది ప్రజల్లో మార్పు రాక, ప్రజల్లో కనీస స్పందన లేక చివరికి మీరే మారిపోతారేమో. మారే ఛాన్సే లేదండి. ప్రజల్లో మార్పు వస్తుంది. ఖచ్చితంగా మా భావాలను అర్థం చేసుకుంటారు. మాకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు జై భారత్ పార్టీకి మద్దతుగా నిలబడతారు. మీరు చూస్తారు కదా రాబోయే ఎన్నికల్లో. ఏంటి అసలు మీ పార్టీ మేనిఫెస్టో ఇంకా ప్రజల్లోకి రాలేదు చిరంజీవి? మేనిఫెస్టో ఏ పార్టీది రాలేదండి. వాట్ ఐ మీన్ టు ఆస్క్, మీ మేనిఫెస్టో ఏంటో ఇంకా రాలేదు. మీరు వస్తుందని చెప్తున్నారు. వెరీ హ్యాపీ టు సీ దట్. దాంట్లో ప్రజలకు మేలు చేసే అంశాలు, ప్రజల కోరుకునే అంశాలు ఉంటే వీఆర్ వెరీ హ్యాపీ, వీ విల్ బి విత్ యూ. ఖచ్చితంగా. ఇప్పుడు మా మేనిఫెస్టోకి రాబోయే ముందు మీ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశాలు, ఆశయాలు, నినాదాలు ఏంటి అంటే స్థూలంగా ఏం చెప్తారు? ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆర్థిక స్వావలంబన ప్రజలకు ఇవ్వడం అండి. ఓకే. విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, ఆంధ్రప్రదేశ్ని ఒక శక్తివంతమైన రాష్ట్రంగా వేరే రాష్ట్రాలకు ధీటుగా తయారు చేయడం. ఓకే. ప్రణాళిక ఉందా? ఖచ్చితంగా రెడీ అవుతుంది. ప్రతిదానికి ప్రణాళిక రెడీ అవుతుంది. ఇన్ కమింగ్ డేస్ ఖచ్చితంగా మా మేనిఫెస్టో బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని దాని మీద డిస్కస్ చేద్దాం. మా మేనిఫెస్టో మీ ద్వారా ప్రజలకు తెలియపరిచే ప్రయత్నం చేద్దాం. సిబిఐకి జేడీగా పనిచేసినప్పుడు లక్ష్మీనారాయణ గారికి చాలా అటెన్షన్ ఉండేది. క్రౌడ్ పుల్లర్, మీడియా అంతా వచ్చేది ఉంది. దాని తర్వాత పదవి విరమణలోంచి వచ్చేసినటువంటి తర్వాత అదే స్థాయిలో లేకపోయినా కొంతలో ఉంది. ఇదంతా డిఫరెంట్ చిరంజీవి గారు. రాజకీయాల్లోకి వచ్చినటువంటి తర్వాత పార్టీని నడపాలంటే డబ్బులు అవసరం. పార్టీలోకి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు రావటం చాలా ఇంపార్టెంట్. అన్నింటికి మించి థింక్ ట్యాంకర్స్ కూడా ఇంపార్టెంట్. ఒకటండి, ఇప్పుడు మీరు సిబిఐ జేడీగా ఆయన పనిచేస్తున్నప్పుడు క్రౌడ్ పుల్లర్ అన్నారు. క్రౌడ్ పుల్లర్ అప్పుడు కదా, ఇప్పటికీ ఆయన క్రౌడ్ పుల్లరే. ఐ టెల్ యూ ద బెస్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్ సాటర్డే మేము విజయవాడలో బుక్ ఫేర్కి వెళ్ళాము. 34th యాన్యువల్ బుక్ ఫేర్ జరుగుతుంది విజయవాడలో. వెళ్తే అక్కడ సారీ, ఇవి వాళ్ళు హట్ చేయాలని కాదు, ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ప్రొఫెషనల్ ఇచ్చే ఒక వ్యక్తి ఉన్నారు డయాస్ మీద, ఒక రిటైర్డ్ జడ్జి ఉన్నారు, కరెంట్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు ఉన్నారు, సార్ కింద కూర్చొని ఉన్నారు. అయిన తర్వాత పైన వెళ్ళి వాళ్ళని కలిసి కిందికి వచ్చారు. అక్కడ ఆ క్రౌడ్ మొత్తం వాళ్ళందరినీ వదిలేసి మా అధ్యక్షులు గారు చుట్టూ నిలబడిపోయారు. సార్ మీరు మంచి పని చేశారు, మీతో మేము నిలబడతాం అనేసి. ఆ క్రౌడ్ మొత్తానికి ఆటోగ్రాఫ్లు ఇచ్చి వాళ్ళతో సెల్ఫీలు దిగి అక్కడ నుంచి మా అధ్యక్షులు వారు బయటకు వచ్చేదానికి ఇట్ టుక్ మోర్ దెన్ 1 hour అండి. జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చినా కూడా చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు వస్తే మీ ఆర్టిస్టులు వాళ్ళతో ఏమంటారు, మీరు స్కిట్లు బాగా చేస్తున్నారు అంటారు. కానీ ఇక్కడ ఏమన్నారు, మీరు మంచి పని చేశారు సార్, మీరు పార్టీ పెట్టినందుకు కంగ్రాచులేషన్స్, మీతో మేము నిలబడతామని అంటున్నారు ప్రజలు వాలంటీర్గా. మేము అక్కడ వాళ్ళకు డబ్బు ఆశ చూపల, మద్యం ఆశ చూపల. నేను ఎక్కడో దగ్గర చదివాను, డ్యూరింగ్ ద ఎలక్షన్ టైమ్స్ ఇన్ ఇండియా లిక్కర్ బికమ్స్ అ నేషనల్ డ్రింక్ అండ్ బిర్యానీ బికమ్స్ ద నేషనల్ ఫుడ్. మేము అక్కడ పరిస్థితి కూడా కాదు కదా, లిక్కర్ను బిర్యానీ పంచే పరిస్థితి కూడా కాదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్గా ప్రజలు వచ్చి
వన్ అవర్ కంటే పైన మా అధ్యక్షుల వారితో మాట్లాడి సెల్ఫీలు తీసుకొని ఆటోగ్రాఫ్లు తీసుకొని మేము మీకు మద్దతుగా ఉంటామని సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ. చరిత్ర ఒకసారి చూసుకుందాం. సెల్ఫీలు దిగినంత మాత్రాన, ఆటోగ్రాఫ్లు తీసుకున్నంత మాత్రాన, ఎనలేని ప్రేమ కురిపించినంత మాత్రాన, మీడియా కనిపిస్తే మైకులు విరిగిపోయేటట్లు ప్రసంగాలు వీరావేశంతో ఇచ్చినటువంటి బయట్లని కనుక చూసుకున్నట్లయితే ఏదో మార్పు జరుగుతుందని చెప్పి అనుకుంటాం. కట్ చేస్తే పోలింగ్ శాతం కనుక చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఎవ్వడూ పోలింగ్ కేంద్రానికి పోయినటువంటి సిచ్యువేషన్ లేదు. అక్కడ క్యూలో నించోవటం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. లిటరల్లీ హార్డ్ టు డైజెస్ట్ చెప్తే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. పోలింగ్ డేని వాళ్ళు హాలిడేగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒప్పుకుంటారు? అంటే వాళ్ళు హాలిడేగా ఎంజాయ్ ఒక వర్గం ఎలా తయారైందంటేనండి, మనం ఓటు వేయడం వల్ల సమాజంలో మార్పు రాదనేసి చాలా నెగ్లిజెన్స్ ఆ నెగ్లెక్టెడ్ థాట్తో తయారైపోయారు. కారణం ఎవరు దీనికి? ప్రజలదేముంది, ఓటర్లదేముంది, డబ్బు ఇస్తే ఓటేస్తారు, మంది ఇస్తే ఓటేస్తారు, మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే ఓటేస్తారు అనే దాంట్లో దానికి భిన్నంగా రాజకీయాన్ని ప్రజాస్వామ్యంలో ఎలా ఈ అంశాలన్నింటినీ వాడుకోకుండా రాజకీయాన్ని రాజకీయంగా చేయగలిగే ప్రయత్నంలో భాగంగానే జై భారత్ నేషనల్ పార్టీ వెళ్తుంది. మళ్ళీ అడుగుతున్నాను, ఇది కత్తుల వంతెన మీద ప్రాణాలాగా అనిపిస్తుంది? ఖచ్చితంగా కాదు, ఏమాత్రం కాదు, ఏమాత్రం కాదు. అసాధ్యం కానటువంటి అలవి కానటువంటి యుద్ధాన్ని నెత్తికేసుకుని పొందుకుపోతున్నట్లుగా లేదా? సేయింగ్ ఉంది కదండి, ది 1000 miles ఆఫ్ జర్నీ మస్ట్ బిగిన్ విత్ 1 step. మనం ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే పని అవ్వదు కదా. మనం ఏదైనా చేయాలనుకుంటే ఆ కార్యాచరణను మొదలు పెట్టాలంటే ఫస్ట్ గడప దాటి బయటికి వెళ్ళాలి కదా. మేము గడప దాటాము, సమాజంలో ఉన్నాము, మా భావాలని జనాలకు చెప్తాము, ప్రజల్లో మేము మా భావాలను చెప్పి ఖచ్చితంగా వాళ్ళని కన్విన్స్ చేసి మా వైపు తిరిగేలా చేస్తాం ప్రజల్ని. మీరు మ్యారీడ్ కదా, బాగా ఇంట్లో గొడవ జరుగుతుందా రోజు మీ వైఫ్తో? అలా ఏముండదు. ఎందుకు ఇట్లా తయారైపోయావు, అసలు నువ్వు మన వల్ల కాదు అని చెప్పి తను ఏం చెప్పరా? షీ యూజ్డ్ టు ఎంకరేజ్ మీ అ లాట్. ఓ గ్రేట్. అమ్మా నాన్న? అమ్మా నాన్నలకి వాళ్ళకి రాజకీయం అంటే కొంచెం భయం ఉందండి, అందులో డౌట్ ఏం లేదు. ఎక్కడికి వెళ్ళి ఏమవుతాడో మనకెందుకు, ఇప్పటివరకు మనకు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు కదా, మనకెందుకు అనేది మా అమ్మకి ఎక్కువ ఉంటుంది మా నాన్నకంటే కూడా. అమ్మా నాన్నలు రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇది నా సెల్ఫ్గా సమాజం మీద ఉన్న ప్రేమతో సమాజానికి మనం ఏదో చేయాలి, మనలా యంగర్ జనరేషన్లోనే పిల్లలు చదువుకి బాధపడొద్దు, డబ్బుకి బాధపడొద్దు, ఒక ఆర్థిక విద్య ఫ్రీగా దొరకగలిగేలా, ఒక ఆర్థిక స్వావలంబనతో మంచి విద్య దొరికే సమాజం తయారు చేయాలి. అందులో భాగంగా నాకంటూ ఏదో ఒకటి చేయాలన్న తపనైతే ఉంది. ఆ తపన మా అధ్యక్షుల వారితో సాధ్యమవుతుందని బలంగా నమ్మి ఆయనతో అడుగులేస్తున్నాను. ఒక జర్నలిస్ట్గా మాత్రమే కాకుండా ఒక బ్రదర్హుడ్గా అడుగుతాను చిరంజీవి గారు, చెప్పండి, ఎందుకు ఇదంతా అవసరమా? వెనక్కి వెళ్ళిపోతే ప్రశాంతంగా? ఖచ్చితంగా అవసరమేనండి. మనం ఇలా అనుకుంటే డబ్బులు రాజకీయం చేస్తాయి, లిక్కర్ రాజకీయం చేస్తుంది, కుసంస్కారులు రాజకీయాలు చేస్తారు, మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకునే ఒక చిల్లర ఆలోచన విధానం ఉన్న రాజకీయాలు చేస్తారు. ఓకే, ఇక్కడ నేను నా హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ మీడియా అండి, ఇంక్లూడింగ్ యూ, ఓకే, ఖచ్చితంగా మంచిని ఎక్కువ పోర్ట్రే చేయండి, మంచిని ఎక్కువ పోర్ట్రే చేయండి. ఇప్పుడు ఎక్కువ అవినీతి కేసులు, ఎక్కువ మర్డర్ కేసులు, ఎక్కువ ఈ నెగిటివ్ థింగ్స్ మీడియాలో చూపించడం వల్ల సొసైటీలో నెగిటివ్ రాను పెరుగుతుంది. నెగిటివ్ని తక్కువ చూపించి మంచి ఎక్కడ ఏ మూలలో ఉన్నా దాన్ని వెలికి తీసి దాన్ని మళ్ళీ చూపించండి, మళ్ళీ బ్రేకింగ్ చేయండి దాన్ని. అంతే తప్ప నెగిటివ్స్ ఎక్కువ చూపించడం వల్ల సొసైటీలో ఒక నోషన్ డెవలప్ అయిపోయింది ఆల్రెడీ. అరే సమాజం, రాజకీయ నాయకులు అవినీతి, వాళ్ళ కుటుంబమే చూసుకుంటారు, గెలిచిన తర్వాత మన దగ్గరికి రారు అనే ఒక నోషన్ ఆల్రెడీ డెవలప్ అయింది. దాన్ని మార్చాలంటే ఖచ్చితంగా ప్రజలతో పాటు మీడియా ఎక్కువ జై భారత్ నేషనల్ పార్టీని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము ఒకటి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్ట్లే ప్రైమ్ ఎజెండా టు ది జై భారత్ నేషనల్ పార్టీ. మాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్లు లేవు, మా అధ్యక్షుల వారు చూడని హోదా కాదు. ఖచ్చితంగా ఆయన సర్వీస్లో ఉంటే డీజీ అయ్యేవాళ్ళు మహారాష్ట్రకి, అవన్నీ వదులుకొని వచ్చారు కదా ఆయన. ఎగ్జాక్ట్లీ, అవును, డీజీ ఎవ్రీబడి మస్ట్ యాక్సెప్ట్ ఇట్. అవును, వదులుకొని వచ్చారు. నిజంగా మా అధ్యక్షుల వారు సమాజాన్ని ఎంత ప్రేమిస్తారు అసలు. ఆయన బయట ఒకటి లోపల ఒకటి ఉంటుంది, వేరే నాయకుల లెక్క. వాట్ ఎవర్ ఈ థింగ్స్ ఇన్సైడ్ ఖచ్చితంగా అదే మాట్లాడతారు బయట. ఓకే, అంటే చాలా సింపుల్, అందరితో కలిసి ఉంటారు, ఎక్కడ చిన్నపాటి అహం కనిపించదు ఆయనలో. ఎవరు వచ్చినా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు ఆయన. మీరు మొన్న సాటర్డే నేను విజయవాడలో కర్నూలు నుంచి ఒక కార్యకర్త వచ్చాడండి సార్ని కలిసేదానికి. ఓకే, ఆయన చూసి నేను షాక్, ఎందుకు వచ్చాను అంటే, అన్న సార్తో ఏదో పని చేయాలని వచ్చానన్నా అన్న. ఆయనతో కూర్చొని సార్ భోజనం చేశారు. వేరే పార్టీ నాయకులు అలా చేయగలరండి?
చేయగలరా అలా? అంటే బహుశా ఇప్పుడు అధికారం పవర్ అంత దగ్గర లేదు కాబట్టి జేడీ లక్ష్మణ్ గారు అలా ఉంటుంది. ఎప్పటికీ అలానే వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ చిరంజీవి గారు? ఎప్పటికీ ఆయన ఒకేలా ఉంటారండి. ఆయన చూడని హోదా కాదు కదా అది. ఓకే. ఇప్పుడు ఆయన సిబిఐలో ఆయన సెన్సేషనల్ కేసులు డీల్ చేశారు. ఆయనకి వేరే వ్యాపకాలు ఉంటే, వేరే దారిలో ఉంటే ఆ కేసులు కొంచెం అటు ఇటు చేస్తే చాలు కదా. ఆయన అపర కుబేరుడు అయిపోయేవాడు అప్పటికే. బ్యూరోక్రాట్లో చాలా తక్కువ మందికి అవకాశం వస్తుందండి. అలాంటిది మా అధ్యక్షుల వరకు వచ్చింది. సక్సెస్ఫుల్గా ఆ కేసులని డీల్ చేశారు. ఆయన ఏంటో సమాజానికి తెలియపరిచారు ఆ కేసులు డీల్ చేసి. సో అక్కడ వృత్తిలో ఎలాంటి ధర్మాన్ని చేశారో ఇక్కడ రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా అంతే నిజాయితీగా, అంతే నిస్వార్థంగా ఖచ్చితంగా సర్వీసెస్ అందించగలరు సొసైటీకి ఆయన. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుండొచ్చు, ఇరుకున పెట్టుండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేము పబ్లిక్ డొమైన్లో ఉన్నామండి. మీ క్వశ్చన్లతో ఇబ్బంది పడితే రేపు ప్రజా సమస్యలు మేము ఎలా తీర్చగలుగుతాం అసలు? ఎగ్జాక్ట్లీ మై ఇంటెన్షన్ ఇస్ దాట్ చిరంజీవి గారు. బికాస్ ఎందుకంటే మేము చిన్న చిన్న ప్రశ్నలకి మేము ఇబ్బంది పడే మనుషులం కాదండి. సమాజంలో చాలా కఠినమైన సమస్యల్ని పరిష్కరించేదానికి వచ్చిన వాళ్ళం. సో ఖచ్చితంగా అలాంటి కఠినమైన సమస్యలను పరిష్కరించాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకే వెనుకడుగేసేస్తే ఎలా? అవును, రాజకీయం అంటే పూలబాట కాదు. మా అధ్యక్షుల వారు మాకు నేర్పించేది ఒకటే అండి, నిజాయితీ, ధైర్యం. నిజాయితీగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. సో మేము ఎప్పుడు నిజాయితీగానే ఉంటాం, ఎప్పుడు ధైర్యవంతంగానే ఉంటాం. ఏ సమస్య వచ్చినా నిజాయితీగా, ధైర్యంగా ఎదుర్కొంటాం దాన్ని. మీతో మాట్లాడుతుంటే ఖలీల్ గిబ్రాన్ రాసినటువంటి ఒక ఫేమస్ సేయింగ్ గుర్తుకొచ్చింది చిరంజీవి గారు నాకు. ప్రజాస్వామ్యం అనేటువంటిది గోడకు వేలాడదీసినటువంటి తుపాకీ లాంటిది. మౌనంగా ఉంది కదా అని చెప్పి తక్కువ అంచనా వేయద్దు. వన్స్ ఒక్కసారి గోడ తెగిందా అధికార పీఠాలే తలకిందులవుతాయని చెప్పి గిబ్రాన్ రాస్తాడు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా మార్పు జరుగుతుంది, వాళ్ళు రావాలి, మార్పు చూపించాలి అనుకునేటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. కాబట్టి ప్రజల తరపున ఇలా మీ నుంచి క్లారిటీ వచ్చేటువంటి క్వశ్చన్స్ కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఎక్కడన్నా కూడా మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడితే ఇబ్బంది ఏం లేదండి. బట్ కానీ మీ పార్టీ మేనిఫెస్టో ఇంకా రాలేదు, మీ పార్టీ మున్ముందు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మీ పార్టీ ఏ విధంగా అయితే ప్రజల ఆకాంక్షలను ఏ విధంగా నెరవేరుస్తుందో, ఒకవేళ నెరవేర్చడంలో ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి ఇలాగే కూర్చొని ది మోస్ట్ ఎక్స్ప్లోజివ్ మళ్ళీ చేద్దాం. ఖచ్చితంగా మేము ఫెయిల్ అయ్యేదానికైతే రాలేదు. ఖచ్చితంగా సక్సెస్ బాటలో నడిచేదానికే వచ్చాము. ఫెయిల్ అయ్యే ఆస్కారమే లేదు. ఫెయిల్ అయ్యే ఉద్దేశంతో రాలా మేము ఇక్కడికి. యాక్చువల్గా ఖచ్చితంగా సక్సెస్ పదంలో నడవాలనే వచ్చాము. సో మీకు అవకాశం ఇవ్వబోము అని అనుకుంటున్నాను నేను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై భారత్.